కళ్ళు ఎలా పెడుతుంది? అర్ధనిమిలిత, అవునా? కళ్ళు మూసినట్టు ఉంటుంది, కానీ దాని లక్ష్యం ఎవరి మీద ఉంటుంది? దాని ఒక కాలు పైకి ఎత్తితే దాని కాలు చుట్టూ చిన్న చిన్నవి తిరిగినా అది పట్టించుకోదు చిన్నవాటిని. పెద్ద చేప వచ్చిన తర్వాత దాని బాణాల లాంటి ముక్కుతో ఒక్క లుక్కేస్తుంది, పట్టుకుపోతుంది, అవునా? దానికి కావాల్సిన దిక్కుకి. అంటే బక ధ్యాన, దీంట్లో 2-3 అర్థాలున్నాయి, ఒకటి చెప్పుకుంటున్నాం మనం. దాని శరీరం ఏ రంగులో ఉంటుంది? విద్యార్థి అలా ఉండాలి శుభ్రంగా. అలాగే లక్ష్యం మీదే ఉండాలి, చిన్న చిన్న వాటి మీదకి పోకూడదు. మన లక్ష్యం పూర్తయ్యి మనం పాఠశాల నిర్వహించే స్థాయికి రావాలి. అల్లచిల్లరగా ఉంటే అవుతుందా? వేదమే లేకపోతే దేశం ఉంటుందా? ధర్మం ఉంటుందా? దైవారాధన ఉంటుందా? లోకంలో శాంతి ఉంటుందా? యజ్ఞం ఉంటుందా? కాబట్టే భగవద్గీతలో అన్నాద్భవంతి భూతాని, తర్వాత పర్జన్యాదన్న సంభవ. అన్నం ఎలా వస్తుంది? వాన వల్ల వస్తుంది. మరి వాన ఎలా వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది. యజ్ఞం ఎవరు చేయాలి? ఎవరు చేయించాలి? అవునా? మీరు బాగా చదువుకోవాలా? భవిష్యత్తు బాగుండాలంటే మీరు బాగుండాలి. నైనా లోకం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, అర్థమైందా? మీరు చాలా ధీటుగా సమాధానం చెప్పగలిగేలా తయారవ్వాలి. కేవలం మంత్రం చెప్పడం మాత్రమే కాక అర్థసహితంగా అది లోపలికి. ఇందాక ఆయన ఇంట్లో వెంచి వెళ్ళిపోమన్నప్పుడు రమ్మన్నప్పుడు ఏం చెప్పాడు? పట్టింది ఆయనకి, విశ్వం ఒకటే పట్టింది. విష్ణు సహస్రం చాలు, ఇష్టం అవ్వలేదు. ఆయన విశ్వంలోకి వెళ్ళాడు, మళ్ళీ అలా అమరమ్మంటే వచ్చాడు. అది కూడా విశ్వంలోకి భాగం అంతే. అలా పట్టాలి, అదవుతుందనా? సరే, ఈ కొంగ ఎలా అయితే లక్ష్యం మీద దృష్టి పెడుతుందో అలా మనం మన యొక్క చివరిది ఏదుందో దాని మీదే ఉండాలి. కాకస్థాన బకధ్యానం, తర్వాత శ్వాన నిద్ర. ఎవరు చెప్తారు? పిల్లలే చెప్పాలి. లవ్ యూ రా. ఏం పేరు? సంతోషకరమైన మాట చెప్పాడు. చాలా సంతోషం. నేను ఇవాళ బాధపడే విషయం, కూర్చోదు, నేను బాధపడే విషయం ఏంటంటే మీ అందరికీ తులసిమాలను తేలేదు. అది నా బాధ. మిమ్మల్ని కలుస్తానని నాకు తెలియదు కదా, నా షెడ్యూల్లో ఇది లేదు కదా. అందువల్ల మళ్ళీ సారి మొన్న కూడా ఇదే బాధపడ్డాను. ఎక్కడ? మైసూరు. ఆ పిల్లలు చిన్న పిల్లలు, చిన్న బిడ్డలు. వాళ్ళ అమ్మ ఎవరో ఒక అమ్మ నాకు మెసేజ్ కూడా పెట్టారు, మీరు మా పిల్లవాడికి మానిచ్చారు అని చెప్తే చాలా సంతోషం అనుకోండి. మరి ఈసారి ఒక 500 వేసుకొస్తాను రా. వాళ్ళు నో చెప్పలేను. సరే, విషయం ఈ కుక్క ఎలా నిద్రపోతుందంటే గాఢ నిద్రపోదు, అవునా? చాలా అలర్ట్ అంటాం కదా, అలర్ట్గా నిద్రపోతుంది. నేను లైవ్లో చూశాను. ఎలా చూశానంటే సునామీ రాకముందు చెన్నైలో రెడ్ హిల్స్ అని ఒక ఏరియా, అక్కడ ఒకరి ఇంట్లో భోజనం అయ్యాక గోడ వల్ల విస్తర వేశా. ఏముంటే అందులో ఉంటే ఆ ములక్కాడ మొక్కలు ఉండొచ్చు, ఏమి లేవు, మ్యాక్సిమం ఖాళీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం పాడేయం కదా. నేను ఖాళీ విస్తరాకు వేస్తే ఆ పక్కనే కుక్క పిల్ల పెద్ద బాంబు పడ్డాడు, ఎలా తిరిగిపోయింది. మరి తర్వాత కూలైంది, నాకింది, తెగింది, ఏదో పట్టింది అంటారు. అది అది ఖాళీ విస్తరాకి ఏం శబ్దం వస్తుందన్న? చాలా తక్కువ శబ్దం కదా, కానీ అది ఎందుకని రియాక్ట్ అయింది? అది అలర్ట్గా ఉంది, అవునా? విద్యార్థిని నువ్వు ఎన్నింటికి లేస్తావనో చిన్న పాపనో బాబుని అడిగారు. నేను లేవను, వాళ్ళే తండ్రి లేపుతారు అని చెప్పారు. విద్యార్థి అలా ఉండకూడదుగా, తనంతా తానే లేవాలి, అవునా? లేవగలిగితే అతనికి 5 ఇంద్రియాల మీద కొన్నిటి మీద అయినా కంట్రోల్ ఉంటుంది. శ్వాన నిద్ర, తర్వాత అల్పాహారి. అంటే అర్థం ఏంటి? తక్కువ అంటే దానికి మెజర్మెంట్ ఇచ్చాడు, నేను విన్నది. మరి
నువ్వేదో తప్పుంటే సరే. మన అధికారులు కడుపులో పెడితే ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉంచాలి. ఎందుకండి అని అడిగాను. ఇప్పుడు నీకు దొరికిందిరా, మధువు చక్కగా వడ్డించాడు, తినేసావు. ఎప్పుడో ఒకరోజు నీకు దొరకదు. నువ్వు ఇలా ఖాళీ ఉంచడం కొంత అలవాటు చేసావుగా, కాబట్టి నువ్వు దొరకనప్పుడు కూడా మనసు చెదరకుండా ఉండగలుగుతావు. అదవుతుందా? అందుకని అల్ప అంటే మనం పూర్తిగా అప్ టు నెక్, అప్ టు నోసు స్వీకరించరాదు. ఇంకొంచెం తిందా అనుకున్నప్పుడు లేవాలి. అలా కొంచెం ఖాళీ ఉంచి తినడం వలన నిద్ర రాదు. నిద్ర వస్తే ఏమవుతుంది? కార్యక్రమం చెడిపోతుంది అనా. కాబట్టి అల్పాహారి. ఆఖరిది ఏమిటి? గృహత్యాగి. అంటే మన మనస్సు ఎక్కడ ఉండకూడదు? ఇంటి మీద ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్నా మనం ప్రయోజనం పొందలేము నానా. ఇప్పుడు ఫ్యాన్ లేదు కాబట్టి ఏమొస్తుంది? ఒక్క. మనం తపస్సు చేస్తే ఏమొస్తుంది? లెక్క. మనం వచ్చిన దానికి ఏంటి ప్రయోజనం కదా. కాబట్టి ఈ 5 లక్షణాలు మనకు ఉండాలి. ఉంటేనే విద్యార్థి ఏ రంగంలో ఉన్నా, ఏ రకపు విద్య చదివినా ఉపకారం. మనం వేదం యొక్క అర్థం తెలుసుకుని వివరించకపోతే వినేవాళ్ళు అందరికీ కాదు కదా. ఒక 100 ఏళ్ల క్రితం కన్యాశుల్కంలో కదా ఒక వెటకారపు డైలాగ్. ఏమిటది? వేదాల్లోనే అన్నీ ఉన్నాయష. తెలుసుకున్నా? వెటకారంగా వేదం సర్వం, వేదంలో అంతా ఉంది. నువ్వు చదవలేనికి నీకు శక్తి లేకపోతే, వేదం ఎంత పెద్దది అంటే ఎప్పుడో ఒక ప్రవచనంలో విన్నది. ఒక ఆయన తపస్సు చేశాడు, ఇంద్రుడు వచ్చాడు. నేను వేదం చదువుతున్నాను, నాకు ఆయుధ్యాయం సరిపోదు, నాకు 100 ఏళ్ళు కావాలి అన్నాడు. ఇంద్రుడు తదాస్తు అన్నాడు. మళ్ళీ కొంత అయిపోయిన తర్వాత మళ్ళీ తపస్సు చేశాడు. అన్నాడు 1 more 100 అన్నాడు. ఇచ్చాడు. మళ్ళీ అది అయిపోతుంటే మళ్ళీ మరి ఈ 100 కూడా ఏమిటిరా, ప్రతిసారి దందా వాడికి తీసి 100 నీ 100 అని అన్నాడు. అంటే వేదం అవ్వట్లేదండి, చదవాలి కదా అన్నాడు. అంటే ఈయన అన్నారు, అలా చూడు అక్కడ 3 కొండలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఇంద్రుడు 3 గుప్పుల్ని తీసి 3 కొండల్లోంచి అక్కడ వేసాడు. వేసి ఇదిగో నువ్వు 300 ఏళ్ళలో చదివింది ఈ 3 గుప్పుళ్ళు, నువ్వు చదవాల్సింది ఆ 3 కొండలు. వేదో నిత్యమధీయత ఎప్పుడు ఉంటుంది, అది అంతులేదు నాన్న. కాబట్టి మనం ఎంత శ్రద్ధగా చదివితే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం కదా నాన్న. అందుకని చక్కగా చదువుకోండి. ఓ చిన్న కథ సరదాగా చెప్పేసి నేను వెళ్తాను. ఒక విద్యార్థి ఎప్పుడు ఇంట్లో గురుకులం గురువుగారి దగ్గర నుంచి పారిపోతూ ఉండేవాడు షికారు, లేకపోతే ఇంటికి. గురువుగారు మరి వాడి మీద ప్రేమ వెతికి తీసుకొచ్చేవాడు. ఇలా ఓసారి పారిపోయాడు, వెతికి తీసుకొచ్చారు. ఎలా తీసుకొస్తారు? మారు వేషంలో వెళ్ళారు. ఇది మా గురువుగారు చెప్పి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అక్కడ నుంచి ఉన్నాడు. వాళ్ళ ఊళ్ళో ఏదో రాజుగారు వస్తున్నారు, అంబాలి 7. గురువుగారు ఏదో మారు వేషంలో ఉండి ఏం జరుగుతుంది అన్నాడు. కనబడుతుందా? రాజుగారు వస్తారు ఇప్పుడు అన్నాడు. వీడు ఎలా వస్తారు అన్నాడు. 7 మీద అంబారిలో రాజుగారు అన్నాడు వీడు. అంటే ముందు అంబారి ఉంటుంది, దాని మీద 7, దాని మీద రాజుగారు. అర్థం కావట్లా అన్నాడు. ఏమిటందో నాకేం తెలుసు అన్నాడు. అదేనయ్యా, ముందు రాజుగారు ఉంటారు, పైన 7, ఆ పైన అంబారి. ఏం మాట్లాడతావు నువ్వు? చిచ్చి నీకు ఎలా చెప్తే అర్థం కదా అని వీడు పై పంచేదో పక్కన పెట్టి నీకు చెప్తాను అని వీడు, ఎవరు ఈ శిష్యుడు, వాడికి తెలియదుగా ఈయన గురుగారిని. ఇదిగో నీకు ఎలా చెప్తే అర్థం కాదు, డెమాన్స్ట్రేషన్, పైన కూర్చో అన్నాడు. ఎవరిని? గురువుగారు. ఆయన కూర్చున్నారు. వీడు
ఇలా తలపెట్టి కొంచెం కనపడతాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పు అన్నాడు. గురువుగారు అన్నారు, ఏముంది, నువ్వు ఏనుగు, నేను రాజుగారు అని చెప్పాడు. వీడు అన్నాడు, అర్థమైంది కదా అన్నాడు. అవును, ఇప్పుడు రాజుగారు అర్థమైంది, అంబారీ అర్థమైంది, ఈ నేనెవరు అన్నాడు. అంతే, మొత్తం దిగిపోయింది. వాడికి అర్థమైపోయింది, ఈ మారు వేషంలో వచ్చింది గురువుగారే. ఈ నేను ఎవరు అన్నాడు. ఈ పదాలు ఎవరు అడుగుతారు? నేను అనే పదం ఎవరు అడుగుతారు నాన్న? పెద్ద పెద్ద జ్ఞానం ఉన్నవాళ్ళు కదా అడుగుతారు. జ్ఞానం, ఈ నేను, ఈ మేను నేను కాదు అని తెలుసుకున్నవాడు నేను. అర్థమైందా? ఇందులో ఉన్నదే మనం తప్ప ఇది మనం కాదు. నువ్వు ఎంతకాలం ఇది నేను అనుకున్నావో దెబ్బలు తింటూనే ఉంటావు. అటువంటి వాటిల్లో ముందు దెబ్బ కొట్టేది ఇంద్రియాలు. అందులో కన్ను మొట్టమొదలది. ఇది కావాలి అని చెప్పుద్ది. ఏదో కావాలి, ఎవరు చూశారు? కన్ను చూశారు. కావాలని ఎవరు కోరుకున్నారు? మనసు కోరుకుంది. అది పండు అనుకుందాం. ఈ పండు చెట్టు మీద ఉంది. కావాలనుకున్న నాలుకకి కన్ను చూసి చెప్పడం వలన కాళ్ళు వెళ్ళి ఆ మామిడి పండు కోసిరి. వాడు చూశాడు. ఎవరు? తోటమాలి. వాడు వచ్చి వీపు మీద కొట్టాడు. ఇప్పుడు కన్నీరు వచ్చింది. ఎవరు చూశారు? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? దెబ్బలు ఎక్కడి నుంచి తగిలినాయి? ఈ పండు తిని సుఖపడింది ఎవరు? నాలిక. మనసుకు కూడా కష్టమేగా దెబ్బలు తిన్నాక. ఇప్పుడు అవి చెట్టుకి కోసుకోని చెప్పింది ఎవరు? మనస్సు. అవునా? నేను ఎవరు అని వీడిని అడిగేసరికి ఆయనకు అర్థమైంది. గురువుగారు అన్నాడు. గురువుగారు వెనకాల వెళ్ళిపోయాడు. అందువల్ల మోసం చేసే వాటిల్లో మొట్టమొదటి కన్ను. అందుకే తిట్టేటప్పుడు కన్ను మిన్ను గాన కొట్టుకు వస్తున్నా ఇలాంటి తిట్లు తిడతారు. అవునా కదా? అందుకని కంటితో ఏం చూస్తే బాగుంటుంది? అన్నమయ్య చెప్తాడు, చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. భగవంతుడికి అభిన్నంగా ఏదైనా ఉందా? అంతా ఆయనదే కదానా? అవునా? తనికెళ్ళ వారు పాట పాడారా? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. పాట విన్నాం కదా మనం. సో కాబట్టి మనం అంతటా పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలగాలి. అలాగని మూఢంగా ఉండకూడదు. మా గురువుగారు చెప్పిందే, ఇజిగ్రేస్ రేవతి రమన్ దాస్ గారు చెప్పిందే చెప్తున్నాను. నేను అందరిలో దైవాన్ని చూడాలి, పరబ్రహ్మని చూడాలి అని చెప్పారు గురుగారు. వీడు ఇంప్రాక్టికల్గా అభ్యాసం లేకుండా అలాగే గురువుగారు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చాడు. వీడు కర్మగాడి రాజుగారి మదొకటి ఏనుగు, దాని పిచ్చెక్కి రోడ్డు మీదకి వచ్చింది. రాజుగారి ఏనుగు దాని మెత్తెక్కింది, పై రోడ్డు మీదకి వచ్చింది. పైన మావటివాడు, ఏ పంతులు తప్పుకో, ఏనుగు పిచ్చెక్కింది వస్తుంది అంటున్నాడు. వీడు అలా నిలబడి, నాలో ఉన్నది పరబ్రహ్మమే, ఆ ఏనుగులో ఉన్నది కూడా పరబ్రహ్మమే అని నుంచున్నాడు. అది ఫ్యాక్ట్ పనుకోండి. అంతే, కంటే దొరక వెళ్ళి అందబడ్డాడు హాస్పిటల్. మరి ఇక్కడ ఉంది కదా అంతే దొరక. ఇది హాస్పిటల్లో పడ్డాడు. గురువుగారు వచ్చారు. ఏమైంది అన్నారు. గురువుగారు మీరు చెప్పినట్లు అందరిలో పరబ్రహ్మాన్ని చూశాను, నాకు ఎలా అయింది, ఐఎమ్ నాట్ హ్యాపీ అన్నాడు. ఏంటి హ్యాపీ? పరబ్రహ్మ ఏనుగులో కనపడిందా, నీలో కనపడిందా? మరి వాడు మావటి పరబ్రహ్మ చెప్పింది ఎనవా? మావటి చెప్పాడా? అందులో పరబ్రహ్మ చూడాలా అతనిలో? కాబట్టి దాన్ని తత్వం అంటారా, పైత్యం అంటారా? అందుకని పైత్యం ఉండకూడదు. కాళిదాసు కవిత్వం కొంత, ఈ పైత్యం కొంత, అలా ఉండకూడదు. తత్వం పూర్తిగా మనకు అర్థం కావాలి నానా. అంతటా పరబ్రహ్మాన్ని దర్శించేవాడి గురించి భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం మీకు తెలిసే ఉండొచ్చు.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన. అర్థం ఎవరు చెప్తారు? పెద్దోళ్ళైనా చెప్పండి. ఎవరు చెప్పరా? భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకం నెంబర్ కూడా చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు. ఈ లక్షణాలు ఉండాలి. పండితుడు అనేవాడు కుక్కలో, కుక్క మాంసం తినే చండాలుల్లో, ఆవులో, ఏనుగులో, విద్యా వినయ సంపద కలిగిన బ్రాహ్మణుల్లో అందరిలో ఒకే తత్వాన్ని చూడాలి. మనం కొందరిని దూరం పెట్టి తీరాలి. ఎవరిని అంటే అశుభ్రంగా ఉన్నవాళ్ళని, అశౌచ్యంగా ఉన్నవాళ్ళు. వాడు సొంతవాడైనా సరే, అమ్మ మడిగట్టుకుంటుంది, కన్న పిల్లల్ని రానివదిగా. మా అమ్మ మాకు చెప్పేది, ఒరే సందులోకి వెళ్ళకండే, మడిబట్టలారే చంపేద్ది. అందుకని అలా పరిగెడతాం కదా ఈ చుట్టూ. అమ్మ తిరగద్ది కానీ ఆ భయంతో ఉండేవాళ్ళం అనుకో చెప్తున్నా. కాబట్టి మనం ఖచ్చితంగా నియమమే మనకి శ్రీరామ రక్ష. నియమం కలిగి ఉండాలి. కన్ను మోసం చేస్తుంది అనడానికి రుజువేంటి? చేప కడుపు నిండా నదిలో దొరికింది తిని ఎవడో గేలం వేస్తే కుక్కాం, ఆ కుక్కానికి ఏదో పెడతారు ఎరకిది తిందాం. ఎవరు లాగారు? కన్ను చెప్పింది, నాలిక అందే, ఇది వెళ్ళిందా పెట్టి అది గొంతుకు పట్టుకుంది, వాడు పైకి లాగాడు. విలవిల నీళ్ళల్లో ఉన్నప్పుడు కళ, ఇక్కడ విలవిల అయిపోయిందా జీవితం. ఒక మినుగురు పురుగు మిడత, ఈ మిడతకి అక్కడ మంటలు వెలుగుతున్నాయి. చెరుకు తోటలు అయిపోయిన తర్వాత కాలుస్తారు కదా, ఆ మంటలు చూసి ఇది అక్కడ ఏదో ఉందని పరిగెత్తుకొచ్చింది. కన్ను మోసం చేసింది, మిడత కాస్త కాలిపోయింది. నాలిక మోసం చేసింది, చేప బతుకైపోయింది. జింక మీరు వినుంటారు, ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అని చెప్తారు కదా, అది నిజం. ఈ జింకకి సంగీతం అంటే ఇష్టం. ఈ ఫ్లూటు వాయిస్తే అది గంటకి 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేటువంటి బలం కలిగింది కూడా ఇలా ఇలా ఊగుతుంటుంది ఆ సాంగ్, ఆ సౌండ్కి. ఈ లోపల బళ్ళు అని దాని బతుకు తెల్లారిపోతుంది, ఒక విలేజ్ చచ్చిపోతుంది. చెవులు మోసం చేసి జింక చచ్చిపోయింది. ఇంకో జింక ఉంది, దాన్ని ఏమంటారు చెప్పనా? కృష్ణుడికి తిలకం పెడతారా? పెద్దోళ్ళు చెప్పకండి. ఆ తిలకం దేంతో పెడతారు? ఎవరైనా చెప్పండి పిల్లలు. ఇది గోపీచందం. ఓకే, కృష్ణుడికి వాళ్ళ అమ్మ పెట్టేది దేంతో చెప్ప. అబ్బాయి ఎవరండి? కాశీ విశ్వనాథ్ ఒకసారి ఏమంటమ్మా? కస్తూరి తిలకం లలాటపతలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం కట్వాంగే హరిచందనం చ తిలకం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఏ తిలకం పెడుతుంది? ఈ కస్తూరి ఒక మృగం నుంచి వస్తుంది, దాని బొడ్లోంచి. దాని కస్తూరి మృగం అంటారు, కస్తూరి జింక అంటారు, ఇంగ్లీష్లో ఏదో పేరుంది, డీర్, ఏదో డీర్. ఇది ఆ బొడ్లోంచి ఎక్కడ వస్తున్న వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియక వెతికి 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 చచ్చిపోతుంది. ఎక్కడొస్తుందని అడవంతా పిచ్చిదాల్లా తిరిగి చచ్చిపోతుంది. దాని బొడ్డులోంచి వచ్చే ఆ సుగంధ ద్రవ్యంతో 1,00,000 శ్లోకులు చేస్తారు, 1,00,000 సోపులు, 1,00,000 సెంట్లు, అలా లక్షలు చేస్తారు. అయితే సహజంగా అది చావు, ఇప్పుడు చంపేస్తుంటారు.
ఈ 2 కాళ్ళతో ప్రమాదం అదే కదా. అలా అది ముక్కు ద్వారా అది చచ్చిపోయిందా? ఆఖరిది ఏంటిది? అదే ఇంకో భాషలో తొక్కు. అవునా? అరటిపండు పైన ఉండేది అదే తొక్కు. ఇది తొక్కే. తోలు తీసేస్తాను వేదం అని తిట్టేవారు చిన్నప్పుడు. తిడతారు కదా నాన్న. ఈ తోలుకి ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక ఇంద్రియం, దీనికి టచ్ అయితే ఇచ్చేస్తుంది. పెద్ద పెద్ద జంతువుల్లో పెద్దదే ఏనుగు. దాన్ని ఈజీగా పట్టుకోలేదు, గొలుసులో వేసి దాన్ని తొందరగా బంధించలేదు. అందుకని మోసం చేస్తారు. ఒక ఆడ ఏనుగు ట్రైనింగ్ ఇస్తారు, అది వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇలా అంటేస్తుంది అంతే. ఇంక ఈ మగ ఏనుగులో మగధీరుడు వస్తాడు, మెరుపులు వస్తాయి, తర్వాత అరుపులు వస్తాయి. ఇది దీని వెనకాలే పరిగెట్టేద్ది. అది ముందుగా వారాయ్ అని పక్కకి రారోయ్ అని తీసుకుపోతుంటుంది. అలా తీసుకుపోతుంటే అది వెళ్ళి 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 ముందుగానే ఒక ఏర్పాటు చేస్తారు, ఓ గొయ్య. ఆ గొయ్య మీద చెరుకు గడలో కొన్ని ఆకులు గడ్డి వేస్తారు. ఈ ఏనుగు అక్కడ దాకా వచ్చి, ఇది ఆడ ఏనుగు పరిగెత్తుకుని అక్కడికి వచ్చాక ఇలా పక్క తప్పుకుంటుంది. ఇది మగది ఢామ్ అని పెట్టుకుంది. గోతులో పడగానే ఎవడా ఎవడో అని అరుస్తుంది. ఎందుకంటే నిన్న తిన్నది ఉంది కదా. అలా కొంచెం సేపు అరుస్తుంది. ఎవడరా నన్ను మోసం చేశాడు, దగా దగా అంటది. నేను మగ, నాకు చేసిన దగా, నాకు ఎవడో పెట్టాడు పొగ, నేను పడుతున్నాను పగ అని ఏదో మొత్తానికి తెప్పలేడు దత్తగడు. మొత్తానికి అది అరుస్తుంది. ఎంతసేపు అరుస్తుంది? 1 రోజు, 2, 3వ రోజు 3 అవుట్ అయిపోతుంది. 4 కాళ్ళు పలచపడతాయి. 5వ రోజు 5 ఇంద్రియాలు మెత్తగా అయిపోతాయి. 6వ రోజుకి నోరు లేవదు. 7వ రోజుకి 7 మొదలవుతుంది. 8వ రోజు అష్టదిగ్బంధనం. 9 నవరంధ్రాల్లోంచి. ఏది అర్థమవుతుందా? 10 ఇంకా దశావతారాలు కనబడిపోతాయి. ఏకాదశి 10 రోజు ఏకాదశి కదా. ఇవాళ ఏకాదశి ఏంటి? దానికి ఇంకా చూడు దిక్కు తెలియదు. అప్పుడు దీనంగా మొహం పెడుతుంది. ప్లీజ్ సార్, ఏదో పొరపాటు నా ధర్మం మరిచి చర్మం వెనకాల పడిగెట్టి నా కర్మం కొద్దీ పైకి తీయండి సార్ అంటది. పైకి తీస్తారు. తీసినప్పుడు ఏయ్ ఎవడరా అరవదు. ఇప్పుడు కుక్క పిల్లలా ఎవరో మత్తేమం, అది ఇప్పుడు మాత్రం కుక్కలాగా బిహేవ్ చేస్తుంది, మెత్తగా ఉంటుంది. అది ఏ లెవెల్కి వస్తుందంటే దానికి ఒక చిన్న కుక్క కట్టే గొలుసు లాంటి కడితే ఇంత లావు కాలుండి అలా కట్టితే ఇలా ఆడుకుంటూ ఉంటుంది. ఇది మామూలుగా ఒకప్పుడు సింహాన్ని తొక్కి నార తీసుకెళ్ళేది. ఇప్పుడు దాని మైండ్లో ఏమొచ్చింది? నేను బందీని అయిపోయాను, వీళ్ళు నన్ను ఏమన్నా చేసేస్తారు. దాని మైండ్ మీద ప్రెజరు. తిండి లేకపోతే నేను బతకలేను, మళ్ళీ గొయ్యిలో వేసిస్తారు. మైండ్ అంతా ఏమొచ్చింది దానికి? మనసంతా భయం వచ్చింది. అందుకని మావటివాడు చిన్న కర్ర, దాన్ని ఏమంటారో ఆ కర్రనే పొడుస్తాడు. అంకుశం. ఏంటది? ఆ కర్ర ఎక్కడ పొడిస్తే దానికి విపరీతమైన బాధ కలుగుతుందో అక్కడ పొడుస్తాడు. దానికి మెదడు స్థానం. ఆ కర్ర దాని ముందు పడేస్తే దాటి వెళ్ళదు. ఇది ఎంత తేలుగది. దాని ముందు అలా చిన్న కర్ర కదా, అది పెద్ద పెద్ద చెట్లని తొక్కి నారదీసే కాదు. అమ్మో పైకితే అంటే ఆ కర్ర తీసిచ్చారు. దాన్ని కొడుతాడు, అదే తీసిచ్చారు. అంత కంట్రోల్ అయిపోయింది. అదే ఒక చిన్న ఏనుగు, కొన్న ఏనుగు, దాన్ని పట్టుకొచ్చి ఆడ పెడతారు. దాన్ని 4 పక్కల ఇంతంత లావు కడతారు. ఎవడరా నన్ను తీసుకొచ్చింది అని రాత్రి మా సభ గుర్రం వచ్చింది. గుర్రం అంటే నిజ గుర్రం కాదే బాబు, తెలుసా మీకు తెలియదు పిల్లలు. గుర్రం అంటే గవర్నమెంట్ రక్షిస్తూ ఉంటారు ట్యాక్స్లు అవి కట్టి రోజు. సో పిల్లలు ఏంటి అర్థమైపోయిందా? సరే మీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న. పిల్లలు ఇప్పుడు
ఒక శ్లోకం చెప్తాను, ఒకటి చెప్తాను, దాన్ని ఏమంటారో మీరు చెప్పండి. తెలుగువాడికే సొంతమైనవి చెప్పనా? ఉప్పు కప్పు రంబు చెప్పండి. సరే, దీన్ని ఏమని పిలుస్తారు? పద్యం. అదే తెలుగువాడికి సొంతం పద్యము, అవధానము, హరికథ. తెలుగువాడి అదృష్టం, అర్థమైందా? సో పద్యం మీద బతికే వాళ్ళం మనం, ఆ పాతీసి మా మీద బతికే వాళ్ళు వేరే చేయాలి. ఏమిటి అర్థం కాలేదా? అది వాడికి అర్థమైంది కాదు నేనా? కాబట్టి మనది పద్యం బ్యాచ్, అది పద్యం బ్యాచ్. ఇక్కడ 5 ఇంద్రియాలకి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కో జంతువు బలైందా? ఒక్క ఇంద్రియం వీక్ అయితే, నాలిక వీక్ అయితే చేప, చర్మం వీక్ అయితే ఏనుగు, కన్ను వీక్ అయితే మిడత, ముక్కు వీక్ అయితే కస్తూరి మృగం, చెవులు వీక్ అయితే జింక. కానీ మనిషికో 5 వీకే. సరే, 4 వేదాలు కదా. చిన్నవాడు ఏం పేరు? నీ పేరు నుంచో. ఏం పేరు నాన్న? వినీత్. మన జన్మ పునీత్, కృష్ణుడు తినేది నవనీత్. సరే, ఇప్పుడు చెప్పు 4 వేదాల పేర్లు చెప్పు. ఏమిటో 4 ఒక్కలో చెప్పేయచ్చు కదా. టెన్షనా? ఇది ఫంక్షన్. డోంట్ హ్యావ్ టెన్షన్. ఐఎమ్ గోయింగ్ టు అనదర్ జంక్షన్. యూ మస్ట్ హ్యావ్ అటెన్షన్. సరే, నువ్వు చెప్పు నాన్న. 4 వేదాలు చక్కగా ఎలా అన్నా చెప్పు, కలిపి చెప్పు, నిలబడి చెప్పు, కూర్చొని చెప్పు. అంతేనా? నీ పేరు? హరీష్. ఈ 4 వేదాలు కాకుండా ఇంకో 2 ఉపవేదాలు ఏంటి ఏమన్నా చెప్పచ్చు? ఇంకేమన్నా ఉన్నాయా? అది రావాలి. దానికోసం నాన్న అది కాదు నాన్న, ధనుర్వేదము, ఆయుర్వేదం నైనా. సరే పోనీ, మీరు పెడదాం. ఈ వేదాలను విభజించి రాసిన ఆయన ఎవరు? వ్యాసుడికి ముఖ్యమైన శిష్యులు ఎవరు చెప్పండి? ఏమో నాకేమైనా పర్లే. అదే ఆయన రైటింగ్ కోసం వచ్చాడు, ఆయన శిష్యుడు కాదు. ఇంకా చెప్పండి, ఇంకా ఇది అయిపోతే వెళ్ళిపోతాం. ఫ్యాన్ వేసాను లైట్లు ఇంకేమన్నా ఉంటే వెళ్ళి. అదే ఇందులో ఒక ఆయన పేరు అది చెప్పించడానికి ఇదండి. ఈ జైమిని మహర్షి వ్యాసుడు వారు రాయమంటే ఒకటి సరిగా రాయకుండా ఆయన ఏం చెప్పారు? ఇంద్రియాలు చాలా ప్రమాదము, ప్రమాదాన్ని ధీమతాన్ని. అంటే గొప్పోడు, చాలా పవర్ఫుల్ పర్సన్ కూడా ఇంద్రియాలు దెబ్బ పడిపోతాడు, రాయమన్నాడు. నేను రాయను అన్నాడు. ఎవరు? జైమిని. ఎందుకు పడిపోతాడండి? అంత పవర్ఫుల్ పర్సన్. దీన్ని తిరగేసి రాస్తా. గొప్పవాడు ప్రమాదకరమైన ఇంద్రియాలని ఎదుర్కొంటే ఇలా రాశాడు. గురువుగారి మీద గౌరవం అంటే ఏంటి చెప్పించేయాలి కదా. ఈయన ఏదో రాశాడు. సరే నాయన, సాయంత్రం అయింది, మీరు సంధ్యావందనం చేసుకొని వెళ్ళిపోండి అని పంపించారు. వెళ్ళిపోయారు వాళ్ళ కుటీరానికి. బోరున వాన, రాత్రి వానలో ఈయన లోపల పడుకున్నాడు. ఇగో శబ్దం, తలుపు. ఎవరు అని తలుపు తీశాడు. ఒక ఆవిడ గసగస వణికిపోతూ, ఏమంటే బయట చాలా వానగా ఉందండి, చలిగా ఉందండి, ఈ మూల పడుకుంటానండి అని. చల్ల పడుకో అన్నాడు. మళ్ళీ కాసేపటికే ఏమి మళ్ళీ తలుపు తీశాడు. బయట భరించలేనట్టుగా ఉందండి, లోపలికి వచ్చి ఆ లోపల మూల పడుకుంటానండి అని. సరే కానీ అన్నాడు. మళ్ళీ అన్నది. ఏమిటే అన్నాడు. ఈ చలి భరించలేకపోతున్నానండి, ఏదన్నా దొప్పడాను. సరే ఇచ్చాడు. మళ్ళీ అంది. సరే ఇలా చచ్చిపోయి చంపకూడదు, మన శరీరంలో వేడి ఉంటుంది,
బాడీ టు బాడీ యూ విల్ గెట్ వేడి అని చెప్పి ఈయన ఆవిడ పక్క పక్కన పడుకున్నారు. అలా పడుకుంటే ఏమొస్తుంది? తమకం వస్తుంది. తమస్సు అంటే ఏమిటి సంస్కృతంలో? అసతోమ తమసోమ మృత్యోర్మ. తపస్సు అంటే దీనిని శరీరం మనస్సుని తప్పింపజేసేది, అర్థమైందా? మరి తమస్సు అంటే చీకటి కదా. అంధత్తమ తమస్సు అంటారు హిందీలో, సంస్కృతం నుంచి వచ్చింది చీకటి. ఈ తమో గుణంలోంచి తమకం వచ్చింది. తమకం వచ్చి ఈ వేడి వలన చీకటి ఈయన గట్టిగా కౌలించుకున్నాడు. ఎవరిని? ఆ వచ్చిన ఆవిడ్ని కౌలించుకుని ఆ తమకంతో కౌలించుకుంటే ఆయనకి గడ్డలు మీసాలు తగిలింది. ఆడవాళ్ళకి గడ్డలు మీసాలు ఏంటి? సెల్ ఫోన్ ఏదో వస్తుంది అని ట్యాచ్ చేసి చూశాడు. అంటే ట్యాచ్ ఉందని కాదు నాయన, ఊరికే చెప్తున్నా. ఆ వెలుగులో చూశాడు. ఎందుకు ఎవరు వచ్చారు చెప్పు? అదన్నమాట. ఇందాక ఏం రాశాడు ఆయన? ఏదో రాశాడు, ఇప్పుడు సరిగ్గా రాశాడు. గురువుగారిని ఏంటి మీకు అర్థమైందా? ప్రమాదాన్ని జీవతాన్ని అంటే ఎంత గొప్పవాడైనా ఇంద్రియాలు పడేస్తాయి. కాబట్టి మనం ఇంద్రియాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం పర్లేదు అని అనుకోకూడదు. ఖచ్చితంగా వీఆర్ వాకింగ్ ఆన్ ఎడ్జ్. బ్లేడ్ మీద నడిచేవాడు ఎలా నడవాలి? కస్ అటు మొక్క ఇటు మొక్క వచ్చేస్తాయి, అవునా కదా? కాబట్టి చాలా షార్ప్ అండ్ బ్లేడ్. అందుకని మనం చాలా అదృష్టవంతులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యముడికో పేరేమిటి? కాలుడు. యముడిని కూడా చంపేవాడేవాడు? మహాకాలుడు, అవునా? మార్కండేయుడు ఎంత వయసు ఉంటాడని, ఎన్నాళ్ళు బతుకుతాడని చెప్పారు? 16. మరి ఎన్ని కలపాలు? 7 కలపాలు. ఆ వరం ఎలా వచ్చింది? పట్టుకున్నాడు. అందుకనే మనం ఆ శివుడి అనుగ్రహం చేత, గురువుల అనుగ్రహం చేత, అమ్మా నాన్న పుణ్యం చేత, గోదావరి మాత పక్కన వేదమాతని అభ్యాసం, ఆటం, ఇలాంటి గురువులు దొరకడం ఇది భాగ్యం కదా. అందుకని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా సంతోషంగా ఆనందంగా ఈ విద్యని మీరు పొంది ఆ వికాసం ఆ ప్రకాశం లోపలికి తీసుకుని లోకానికి అందించాలి. నానా సంతోషం కదా. సర్వే జన ఓం నమ శివాయ. అందరూ ఒకసారి చెంది చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. నాకు చాలా గుర్తొచ్చింది నాన్న, కానీ మీరు మంచి పిల్లలు కదా, ఒక సబ్జెక్ట్ చెప్పాలని ఇది చెప్పాను. అయినా కృష్ణుడి గురించి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాన్ని కొంచెం ఫీల్ ఉందా? ఫీల్ లేకుండా తక్కువని చెప్పేస్తా. కృష్ణుడు వాళ్ళ అమ్మగారి పేరు ఏం పేరు? యశోద. ఈ పాయింట్ మీద కూడా ఇంకో 5 పాయింట్లు చెప్పాలనుకున్నాను. అంతులేను కదా, నాకు మళ్ళీ ఆడ ప్రయాణం, ప్రవచనం, గొడవ, గోష్ఠి. కృష్ణుడు వాళ్ళ అమ్మగారు యశోద ఏం చిలుకుతున్నారు? వెన్న చిలుకుతుంటే కృష్ణుడు అన్నాడు, అమ్మా నాన్నగారు ఓ పని మనిషిని పెట్టచ్చు కదమ్మా, ఎప్పుడు నువ్వే చేయాలా అన్నాడు. అమ్మ కదా ఇలా అని, మా నాయన పెద్ద అయ్యాక నువ్వు చేద్దులేనన్నా అన్నారు అని. నాకు ఇంత ఉంటాడు కృష్ణుడు. దీనికి ఎన్ని వచ్చింది? అంతే, ఇంత ఉంటాడేమో. నువ్వు దెబ్బగా అమ్మా అన్నాడు. ఎంత చేతులు ఉన్నాయండి ఈ పిల్లకి? చేతులు చూపించు. పెద్ద చేతులు అవి కాదు కదా. ఆ చేతులతో ఇంత అంత తాళ్ళు ఇలా పట్టుకున్నాడు. ఇలా అనాలి, తెలుసు కదా, చూశారు కదా. ఇలా ఇలా అనాలి. ఈయన 2 తిప్పులో 3 తిప్పుల్లో తిప్పాడు. ఈ లోపల పైన అంటే పైలోకాల్లో కలకలం మొదలైంది. అప్పుడే ఈవినింగ్ అలా
శివుడు పార్వతీదేవి ఈవినింగ్ వాక్ కోసం వచ్చారు. అలా వస్తే ఇది చూశారు. పార్వతి ప్యాకప్ అన్నారు శివుడు. అంటే పార్వతీదేవి ఏమన్నా మేకప్ వేసుకున్నాను సేపు లేదు, అప్పుడే ప్యాకప్ ఏమిటండి అంది. నీకు తెలీదు పెద్ద చూడు అంది. ఏమైంది? ఎలా తిప్పుతాడు ఇప్పుడు? తిప్పితే ఇంతకుముందు అలా తిప్పినప్పుడు ఒకటి వచ్చింది అమెజాన్లో పాలసీలు మనకే పంపించారు. ఏం పంపించారు? అది మళ్ళీ మనకే వస్తుంది ఇప్పుడు. అమెజాన్ కాకపోతే ఫ్లిప్కార్ట్లో వద్ది, మనమే కేర్ ఆఫ్ నడు అన్నాడు. ఈ తాడు కింద ఎవరున్నారు అంతకుముందు? వాసుకి అనుకున్నాడు. ఈయన 2 తిప్పులు తిప్పుతాడు. అబ్బాయి ఎక్స్పీరియన్స్ తాడు సార్ దాన్ని అంటాడు. అసలు ఇదివరకు తిప్పిన తిప్పులకే బుళ్ళకి గుడ్డ అయిపోయింది. మళ్ళీ ఆయన పిలిస్తే మనం ఎక్కడ ఆగుతాం అని ఆయన భగవంతుడు అనుకున్నాడు. అయిపోయింది. శివుడు పార్వతి వెళ్ళిపోయారు. దేవతలు మాత్రం సానందం సురగణ డ్యాన్స్. సోమవారం వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు మన కోసమే, పవర్ఫుల్ వ్యాక్సిన్. అంతకుముందు వ్యాక్సిన్ ఎవరికే వీళ్ళకిగా లాభం, ఈసారి మనకే డ్యాన్స్ చేస్తున్నారు. ఎవడి ఊహల్లో వాళ్ళు ఉన్నారు. లక్ష్మీదేవికి మాత్రం కోపంగా ఉంది. సాసూయం కమలాలయ కోపంగా చూస్తుందంట. ఎందుకండి వాళ్ళ అమ్మగారు అడిగారా? ఆవిడ పాటికి ఆవిడ పని చేసుకుంటున్నారు. ఈయనకి ఎందుకండి ఇప్పుడు అనవసరంగా ఈయన తిప్పుతాడు. ఈవిడికి ఏం చెప్పి ఇలా తిప్పినప్పుడే వచ్చింది ఈవిడ. అది అదైందా? ఇలా తిప్పితే మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తే. కానీ నిజంగా వాస్తవం ఏమిటంటే అసలు కృష్ణుడికి అలాంటి ఆలోచనలు ఏం లేవు. నిజంగా వాళ్ళ అమ్మ కొడుకు, వాళ్ళ అమ్మ కోసమే చెప్పాడు. కాబట్టి ఆ కృష్ణుడు మన అందరినీ ఉద్ధరించుగాక, రక్షించుగాక.